దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, మన జీవితంలో మరొక విశ్రాంతి దినంలో ప్రవేశించి త్రియేక దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యము, త్రియేక దేవుణ్ణి మహింపరిచే గొప్ప భాగ్యము దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనం దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈస్టర్ పండగ తర్వాత రెండవ ఆదివారంలో మనం ప్రవేశించాం. ఈ సందర్భంగా దక్షిణిండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనం ఆరాధించవలసిన అంశము పునరుత్థానుడైన ప్రభువును పనిచేయు స్థలంలో గుర్తించడం. ఐడెంటిఫైయింగ్ రిజన్ క్రైస్ట్ ఇన్ ద వర్క్ ప్లేస్. పునరుత్థానుడైన ప్రభువును పనిచేసే స్థలములలో గుర్తించడం అన్న అంశాన్ని మనం ధ్యానం చేయవలసి ఉంటున్నాం. ఈ అంశాన్ని ధ్యానం చేయడానికి 4 పాఠ్య భాగాలు మనకి ఇవ్వబడ్డాయి. మనం చదువుకున్నాం, సిద్ధపడి మనం వచ్చాం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 1-18 వచనాలు, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 15వ సంకీర్తన, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం నుంచి 43 వచనాల వరకు, చివరిగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 1-14 వచనాలు మనం చదువుకున్నాం. ఈ భాగాలలో ఉంటున్న అనేకమైన తెలియని విషయాలు, ఈ భాగాలలో ఉంటున్న అనేకమైన సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచాలని ప్రార్థన పూర్వకంగా మనం దేవుని వాక్యాన్ని విందాం. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన హృదయాలను పరిశోధించే దేవుడు, ఆయన హృదయాలను తట్టే దేవుడు. మనలో ఉంటున్న వృద్ధితనాన్ని దేవుడు తొలగించి మన మనోనేత్రాలు దేవుడు వెలిగించి వాక్యాన్ని స్వీకరించే మనసు, వాక్యానుసారంగా నడిచే మనసు దేవుడు మనకు దయచేయాలని, ఆ వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడాలని, తన మెల్లనైన స్వరము చేత మనల్ని దర్శించాలని ప్రార్థన పూర్వకంగా మనం దేవుని ఈ వాక్యాన్ని విందాం. ఎక్కడ 2-3 ప్రభు యొక్క పరిశుద్ధ నామం పేట ఐక్యమవుతారో వారి మధ్యలో ప్రభు ఉంటారని సెలవిచ్చాడు. కాబట్టి మన మధ్యలో ప్రభు ఉన్నాడన్న భయముతో, భక్తితో దేవుణ్ణి మాత్రమే ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి ఆరాధించడానికి పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని ప్రియ పరిశుద్ధ స్నేహితులారా, ఐడెంటిఫైయింగ్ రిజన్ లార్డ్ ఇన్ ద వర్క్ ప్లేస్, మనము పనిచేసే స్థలాలలో పునరుత్థాన క్రీస్తును గుర్తించడం. ఈ యొక్క సమయంలో మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. పునరుత్థాన క్రీస్తు ద్వారా మనము నడిపించబడుతున్నామా? మనము ప్రోత్సహించబడుతున్నామా? మనకు దర్శనం కలిగిందా? పునరుత్థాన క్రీస్తును మనము పనిచేసే స్థలాలలో మనం అనుభవిస్తున్నామా? ఆ యొక్క కృపలో మనం జీవిస్తున్నామా? ఆ యొక్క కృపలో మనం ఎదుగుతున్నామా? నడిపించబడుతున్నామా? మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. పునరుత్థాన ప్రభుకి సాక్షి బిడ్డలుగా జీవించే మనము పునరుత్థానుడైన క్రీస్తు తన మహిమలో మనకు ప్రత్యక్షమవుతూ, మనల్ని ధైర్యపరుస్తూ, మనల్ని ఓదార్స్తూ, మనల్ని వెన్నుతట్టి, మనల్ని ప్రోత్సహించి నడిపించే సాధనంగా ఆ పునరుత్థాన ప్రభు మనం పనిచేసే స్థలాలలో, మనము నివసించే స్థలాలలో, మనం జీవించే స్థలాలలో మనకు తోడుగా ఉంటున్నాడా లేడా? మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మనం చదువుకున్న పాఠ్య భాగాల్లో మనం చూసినట్లయితే ఆ దేవుని బిడ్డలకు పునరుత్థాన ప్రభువు తోడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సంఘ చరిత్రలో మనం చూసినట్లయితే పునరుత్థానుడైన ప్రభువు అనేక మందిని దర్శనమిచ్చి, అనేక మందిని ఓదార్చి, బలపరిచి, వారు జీవించినంత మట్టుకు వారికి తోడుగా ఉన్నట్టుగా చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాం, మనం చదువుకుంటూ ఉంటున్నాం. ఆయా బిడ్డల సాక్ష్యాలలో మనం వింటూ ఉన్నాం. ఈ యొక్క సందర్భంలో పునరుత్థానుడైన ప్రభువుకి సాక్షి బిడ్డలుగా జీవించే మనకు, మనము నివసించే ప్రాంతాలలో, పనిచేసే ప్రాంతాలలో
జీవించే ప్రాంతాలలో పునరుత్థానమైన ప్రభు మనకు తోడుగా ఉన్నాడా లేడా, మనల్ని మనం ప్రశ్నించుకొని మన జీవితాన్ని సరిచేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. పోయిన వారం మనం విన్నాం, పునరుత్థాన క్రీస్తు ఎవరెవరిని ఏ రీతిగా దర్శించాడో, వారికి ఏ రీతిగా తోడుగా ఉన్నాడో, వారి ద్వారా భూమి తలకిందులయ్యే పరిచర్యను ఏ రీతిగా జరిగించుకున్నాడో పోయిన వారము మనము ధ్యానం చేశాము. ఈ వారం మనం పనిచేసే ప్రాంతాలలో, మనం జీవించే ప్రాంతాలలో, నివసించే ప్రాంతాలలో పునరుత్థానమైన ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని గమనించి గుర్తించి ఆ ప్రభుని ఆరాధించేవారిగా, ఆ ప్రభుని మహిమపరిచేవారిగా మనం జీవించబద్ధులమై ఉన్నామన్న విషయాన్ని మనం గమనించవలసి ఉంటున్నాం. ఈ అంశాన్ని ధ్యానం చేసేటప్పుడు ఆ విషయాలను మనం గ్రహిస్తూ ఉంటాం. దేవుని ప్రియ స్నేహితులారా, ఈ దినం మనం చదువుకున్న పాత నిబంధన పాఠ్యభాగాన్ని మనం చూసినట్లయితే రూతు గ్రంథం 2వ అధ్యాయము మొదటి 15 వచనాలు మనం చదువుకున్నాం. ఈ భాగము అర్థం కావాలి అంటే మొదటి భాగంలో విషయాలను కూడా మనం ధ్యానం చేసుకోవాలి. యూదా దేశములో ఎఫ్రాతా అనే ప్రాంతంలో బెత్లెహేమ్ అనే గ్రామంలో ఎలిమెలెకు నయోమి అనే దంపతులు నివాసం ఉండేవారు. వారికి 2 కుమారులు, మహాలోను, కిల్యోను అనే 2 మగబిడ్డలు వారికి ఉన్నారు. వారు బెత్లెహేమ్ గ్రామంలో నివసిస్తున్నప్పుడు బెత్లెహేమ్ గ్రామంలో విపరీతమైన కరువు రావడం జరిగింది. ఈ కరువు వచ్చినప్పుడు ఈ యొక్క దంపతులు ఏమనుకున్నారంటే వారి కుమారులను తీసుకొని మోయాబు దేశంలోకి వెళ్ళాలి అని అనుకున్నారు. అక్కడ వారి యొక్క రక్త సంబంధులు నివాసం ఉంటున్నారు. ఆ ప్రాంతంలో కరువు లేదు కాబట్టి ఎలిమెలెకు నయోమి వారి 2 కుమారులు మహలోను, కిలియోను తీసుకొని మోయాబు ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నివాసం ఉండేటప్పుడు ఈ 2 కుమారులు కూడా మోయాబు స్త్రీలను వివాహం ఆడారు. పెద్ద కుమారుడు ఓర్ఫాను, చిన్న కుమారుడు రూతును వివాహం ఆడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏమి జరిగిందో మనకు తెలియదు, కానీ సడన్ గా నయోమి భర్త చనిపోవడం జరిగింది. నయోమి 2 కుమారులు కూడా చనిపోవడం జరిగింది. ఆ దుఃఖంలో నుంచి తేరుకున్న తర్వాత నయోమి తిరిగి బెత్లెహేమ్ గ్రామానికి, తన స్వగ్రామానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. నయోమి వెళ్తూ ఉంటే ఓర్ఫా మరియు రూతు కూడా అత్తతో బయలుదేరారు బెత్లెహేమ్ గ్రామానికి. వారి యొక్క అత్తమ్మతో కూడా బెత్లెహేమ్ గ్రామానికి బయలుదేరి వస్తున్నారన్న విషయాన్ని నయోమి పసిగట్టి గ్రహించి ఓర్ఫాతోనూ రూతుతోనూ నయోమి చెప్పిందంట, అమ్మా మీరు వేరే వివాహాలు చేసుకోండి, నాతో రావడానికి మీరు వీలేదు. మీ యవ్వన జీవితాన్ని ఎందుకు ఈ రీతిగా సాక్రిఫైస్ చేసుకుంటారు? మీరు హాయిగా వివాహాలు చేసుకొని స్థిరపడి జీవించండి అనే సలహా ఇచ్చినప్పుడు బెత్లెహేమ్ గ్రామానికి నయోమితో ప్రయాణమవుతున్న ఓర్ఫా మధ్యలోనే వెనకాలకి తన స్వగ్రామానికి మోయాబు ప్రాంతంలోనే ఉండడానికి ఇష్టపడ్డట్టుగా మనం చూస్తుంటున్నాం. రూతు మాత్రము ఆ రీతిగా చేయకుండా తన అత్తగారితో బెత్లెహేమ్ గ్రామానికి ప్రయాణమైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. రూతు తన అత్తమ్మతో సెలవిచ్చింది, అమ్మా నీ ప్రజలే నా ప్రజలు, నీ జనులే నా జనులు, నీ ప్రాంతమే నా ప్రాంతం అని రూతు నయోమితో మాట్లాడి, రూతు నయోమితో సెలవిచ్చి, రూతు నయోమితో కలిసి బెత్లెహేమ్ గ్రామానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విషయాలన్నీ కూడా మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. ఈ రూతు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 18 వచనాలలో మనం ఏం చేస్తున్నామంటే రూతు నయోమితో చెప్తూ ఉందంట, అత్తమ్మా ఇంతకాలము మనం ఈ రీతిగా ఊరికేనే ఉండగలుగుతాం, మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? నేను వెళ్తాను, నేను వెళ్ళి ఆ పొలంలో పని చేస్తాను,
ఎవరు నన్ను కటాక్షిస్తారో, ఎవరి కటాక్షం నా మీద ఉంటుందో వారి వెనకాల వెళ్ళి పరిగె ఏరుకొని వచ్చి సాయంకాలం అమ్మి మన ఇంటికి కావలసిన వస్తువులను రోజు మనం కొనుక్కోవచ్చు అని రూతు నయోమితో చెప్పినప్పుడు నయోమి ఒప్పుకున్న విధానాన్ని బట్టి రూతు వచ్చి ఆ పొలంలో ఆ పనివారి వెంట పరిగె ఏరుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆ పనివారు రూతు మీద కృప కటాక్షము కుమరించిన విధానాన్ని బట్టి వారు వెనుకాల వెళ్ళి పరిగె వేరుకుంటూ ఉంటుందంట. ఆ పొలము యజమానుడైన బోయాజు చూసి ఈ చిన్నది ఎవరు అని ఆ పొలం మీద తాను ఉంచిన అధికారులను ఆరాధిస్తాడంట. కోయువారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవనస్తురాలు అని వారు సెలవిచ్చారంట. ఇంకా ఏం తెలియజేస్తున్నారంటే, మా వెనుకాల పరిగె ఏరుకుంటామని వేడుకున్నప్పుడు మేము ఏరుకోమని సెలవిచ్చాం. ఈమె వచ్చి ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు పరిగె ఏరుకుంటూనే ఉంది. ఏదో కొంతసేపు మధ్యాహ్నం మాత్రము ఆమె ఇంట కూర్చుండనని అతనితో చెప్పాను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలోకి ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండుము. వారు నీకు ఏ హాని తలపెట్టరు, వారు నిన్ను ముట్టుకోరు, వారు నిన్ను ప్రేమిస్తారు, వారు నిన్ను ఆదరిస్తారని బోయాజు రూతుతో చెప్పి బోయాజు పనివారికి కూడా ఆజ్ఞాపించాడంట. యవనస్తురాల్ని ముట్టుకోవద్దని, యవనస్తురాల్ని ఏమీ అనొద్దని, యవనస్తురాల్ని గద్దించొద్దని, వీలైతే పిరికెడు పరిగెలు వదిలిపెట్టి ముందుకు వెళ్ళాలని ఆ పనివారికి బోయాజు ఆజ్ఞాపించినట్టుగా మనం ఈ లేఖన భాగంలో చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాకుండా ఈ రూతుతో, ఈ యవనస్తురాలతో బోయాజు తెలియజేస్తుంటున్నాడు, బిడ్డా, మా దగ్గరనే ఉండు, మా దగ్గరనే తిను, మా నీరే తాగు అని రూతుతో బోయాజు సెలవిస్తున్న విషయాలను మనం చూస్తున్నాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీ వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చను. బోయాజు దేవుని మాటలు, ఆత్మీయమైన మాటలు, ఆశీర్వాదం వచనం రూతుకు తెలియజేస్తుంటున్నాడంట. యెహోవా దేవుడు సరైన చోటికే నిన్ను పంపించాడమ్మా. ఇశ్రాయేలీల దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా నువ్వు ఉండినట్లు దేవుడు నిన్ను ఇక్కడికి పంపించాడు. దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానము ఇస్తాడు అని బోయాజు రూతుతో మాట్లాడి భయముతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ఆ రూతు జీవితంలో ధైర్యాన్ని నింపుతున్న బోయాజు మనం చూస్తున్నాం. విశ్వాసాన్ని నింపుతున్న బోయాజు మనం చూస్తుంటున్నాం. సన్నగిల్లిపోయిన రూతు యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తున్న విషయాలను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలను దేవుడు విడిచిపెట్టడు. దేవుని బిడ్డలను దేవుడు కాపాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలను దేవుడు పోషిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలను దేవుడు ఆదరిస్తూ ఉంటాడు. ఈ భాగంలో దేవుడు రూతు ద్వారా నయోమిని దేవుడు ఆదరిస్తున్నట్టుగా, దేవుడు ఓదార్స్తున్నట్టుగా, దేవుడు వారిని పోషిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. రూతు పనిచేసే ప్రాంతాలలో దేవుని యొక్క కృపను, పునరుత్థానమైన క్రీస్తు యొక్క కృపను, ప్రేమను అనుభవిస్తున్న విషయాలను మనం ఇక్కడ చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఈ యొక్క దైవ కృపలోకి రూతు నడిపించబడిన విషయాన్ని మనం చూస్తుంటున్నాం. మనం కూడా సాక్ష్యం ఇస్తుంటున్నాం. దేవుడు సరిగా ఈ రూతును ఎక్కడికి నడిపించాడంటే, వారి దూరపు బంధువు అయిన
బోయాజు పొలంలోకే దేవుడు నడిపించినట్టుగా, బోయాజు యొక్క మన్నన, బోయాజు యొక్క ప్రేమ, బోయాజు యొక్క కృప కనికరాన్ని దేవుడు బోయాజు ద్వారా రూతుకు అందిస్తున్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. తన బంధువురాలే అన్న విషయాన్ని బోయాజు ఎరిగి ఆ పని వారికి ఆజ్ఞాపిస్తున్న విషయాలను మనం చూస్తున్నాం. ఈమె జోలికి ఎవరు రావద్దు, ఈమెను ముట్టుకోవద్దు, ఈమెను ఆదరించండి, ఈమెను గద్దించొద్దు, ఈమెకు మెల్లగా చెప్పండి, ప్రేమతో చెప్పండి అని, అవసరమైతే పిరికెడు పరగలు విడిచిపెట్టి వెళ్ళండి అని బోయాజు ఆజ్ఞాపించినట్టుగా వారి యొక్క భోజనంలోనే వారి యొక్క నీళ్ళనే తాగుతూ జీవించమని రూతుకు ఆజ్ఞాపించినట్టు వారు పెట్టిన భోజనం అధికంగా ఉన్న కారణాన్ని బట్టి తాను తిని మిగిలింది తన అత్తకు తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం. సాయంకాలము ఆ పరగలన్నీ అమ్మి ఆ వచ్చిన డబ్బులు తీసుకెళ్లి తన అత్తకి ఇచ్చినట్టుగా మనం చూస్తుంటాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఆది కాలములో వరి కోసిన తర్వాత ఆ కింద పడ్డ వరిని ఏరుకునేవారు కాదు, ఆ కింద పడ్డ వరి కంకులను ఏరుకునేవారు కాదు, వాటిని విడిచిపెట్టేవారు. ఎవరికి విడిచిపెట్టేవారంటే పరదేశులకు, విధవరాళ్లకు, అనాథ బిడ్డలకు, పేదవారికి, దిక్కులేని వారికి ఆ కింద పడిపోయిన ఆ కంకులను విడిచిపెట్టేవారు, ఆ పరిగలను విడిచిపెట్టేవారు. ఆ పరిగలను ఈ విధవరాళ్ళు, అనాథ బిడ్డలు, పేదవారు, దిక్కులేని వారు ఏరుకొని వాటిని అమ్ముకొని వారి యొక్క ఆహారాన్ని సంపాదించుకునే ఆనవాయితీ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ కాలంలాగా కకృతితో ఆ పొలం యొక్క యజమానుడు పనివారిని పెట్టి ఆ పరిగలు ఏరుకునే ఆనవాయితీ అప్పట్లో లేకుండేది. అప్పట్లో ఈ మంచి ఆనవాయితీ ఉండేది. విధవరాళ్లకు, అనాథ బిడ్డలకు, దిక్కులేని వారికి, పేదవారికి, దరిద్రులకు విడిచిపెట్టే ఆనవాయితీ ఉండేది. ఆ ఆనవాయితీ ప్రకారమే బోయాజు పొలంలో విడిచిపెట్టబడిన కంకులను, పరిగలను ఈ యొక్క రూతు ఏరుకుంటూ కొంతకాలం బ్రతికినట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుడు తన బిడ్డలను పోషించే దేవుడు. దేవుడు తన బిడ్డలను ఏ రీతిగా పోషిస్తుంటాడో ఈ భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఇంకా కింది అధ్యాయంలో మనం చూసినట్లయితే రూతు జీవితాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, ఈ బోయాజే రూతును వివాహం ఆడినట్టుగా, ఈ వంశంలో నుంచే దావీదు జన్మించినట్టుగా, ఆ వంశంలో నుంచే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినట్టుగా మనము వంశావళిలో చరిత్రలో నేర్చుకుంటూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, పునరుత్థాన క్రీస్తు రూతును, నయోమిని కనికరించి కటాక్షించిన విషయాలను ఈ భాగంలో మనం చూస్తున్నాం. వారు దేవుని యొక్క కృపను, కటాక్షాన్ని కనుగొన్నారు, గుర్తించారు. కాబట్టి దేవునికి నమ్మకమైన సాధనాలుగా, దేవునికి నమ్మకమైన బిడ్డలుగా, విశ్వాస పాత్రులుగా, దేవునికి సాక్షి బిడ్డలుగా జీవించినట్టుగా మనం ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. పత్రిక భాగంలో మనం చూసినట్టయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం నుంచి 43వ వచనం వరకు మనం చూస్తున్నాం. యొప్పేలో ఉంటున్న సంఘములో ఒక విచారకరమైన సంఘటన జరిగింది. ఏంటి ఆ విచారకరమైన సంఘటన అంటే, ఆ సంఘములో తబితా అనే ఒక శిష్యురాలు ఉండేదంట. ఆమెకు డోర్కా అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ఆమె సత్క్రియలను, ధర్మకార్యాలను బహుగా చేసే స్త్రీ అంట. మంచి కార్యాలను, ధర్మకార్యాలను సంఘానికి, సంఘములో ఉంటున్న వారికి జరిగిస్తూ వస్తూ ఉన్న శిష్యురాలంట. దేవుని అడుగుజాడలో, దైవ వాక్యములో, లేఖనాల ప్రకారము జీవిస్తూ దేవునికి విధేయత కలిగిన జీవితం జీవిస్తూ వచ్చిందంట ఈ శిష్యురాలు. ఏమి జరిగిందో తెలియదు కానీ ఆమె కాయిలా పడి చనిపోయిందంట. ఆమె మరణించిందంట. ఈ దుఃఖకరమైన సంఘటన ఈ యొప్పేలో ఉంటున్న సంఘంలో జరిగింది. ఈ సంఘస్థులు ఏం చేశారంటే,
ఈ విశ్వాసులు ఏం చేస్తారంటే ఆ తబిత శవమును కడిగి మేడగది మీద పరుండబెట్టారంట. శుభ్రంగా కడిగి మేడగది మీద పరుండబెట్టారంట. భూస్థాపనకి సిద్ధం చేయట్లే, పాతిపెట్టడానికి సిద్ధం చేయట్లే, అంతిమ యాత్ర ఆరాధనకు ఏర్పాట్లు చేయట్లేదు. కానీ ఈ తబిత శవాన్ని శుభ్రంగా కడిగి మేడగది మీద పరుండబెట్టారంట. మేడగది మీద పరుండబెట్టి యొప్పేకు దగ్గరగా ఉంటున్న లుద్దా అనే ప్రాంతంలో పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయకుండా యొప్పే సంఘానికి రావాలని 2 మనుషుల చేత కబురు పంపించారంట. పేతురు ఏమీ తడువు చేయకుండా లేచి వారితో కూడా వచ్చాడంట. వారు మేడగదిలోకి అతన్ని తీసుకుని వచ్చారంట. విధవరాళ్ళందరూ కూడా వచ్చి ఏడ్చుచూ ఉన్నారంట. దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు దోర్కా కుట్టిన అంగీలను, వస్త్రాలను పేతురుకి చూపిస్తూ ఏడుస్తూ ఉన్నారంట. ఈ యొక్క డోర్కా సత్క్రియలు చేసే స్త్రీగా, ధర్మ కార్యాలను చేసే స్త్రీగా పేతురుకి చెప్తూ కొనియాడారంట. ఈ విషయాలను విన్న పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాలొంగి ప్రార్థన చేసి ఆ శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుందంట. హల్లెలూయా. మోకాలొంగి ప్రార్థించి తబితా లెమ్మనగానే దేవుడు పేతురు ద్వారా స్వస్థత కార్యాన్ని, గంభీరమైన కార్యాన్ని, అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని యొప్పే సంఘస్థుల ముందు జరిగించిన సందర్భాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. పేతురు ఆమె చేయి ఇచ్చి ఆమెను లేవనెత్తి ఆ పరిశుద్ధులందరినీ పిలిచి, యొప్పే సంఘస్థులందరినీ పిలిచి, ఏడ్చిన ఆ విధవరాలందరినీ పిలిచి సజీవురాలుగా ఉంటున్న తబితాను వారికి అప్పగించాడంట. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఈ విషయం ఆ ప్రాంతమంతా తెలిసిపోయినప్పుడు ఈ విషయాన్ని నమ్మి విశ్వసించి అనేక మంది క్రైస్తవులుగా మారిపోయారంట. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, సంఘములో జరిగిన అద్భుత కార్యాన్ని మనం చూస్తుంటున్నాం. ఈ సంఘం ఎంత విశ్వాసభరితమైన సంఘం అంటే, ఈ సంఘం దైవజనుడి మీద ఎంత నమ్మకం వచ్చిన సంఘం అంటే, ఈ సంఘం ప్రార్థన మీద ఎంత నమ్మకం వచ్చిన సంఘం అంటే, ఈ సంఘం పునరుద్ధరణ క్రీస్తు మీద ఎంతగా విశ్వసించిన సంఘం అంటే, చనిపోయిందని తెలిసి కూడా అంతిమ యాత్ర ఆరాధనకి ఏర్పాటు చేయకుండా, భూస్థాపన ఆరాధనకి ఏర్పాట్లు చేయకుండా ఆమెను కడిగి మేడగది మీద పరుండబెట్టి దైవజనుడు వస్తాడు, దైవజనుడు ప్రార్థిస్తాడు, దేవుడు తబితాను లేపుతాడని విశ్వసించిన సందర్భాన్ని మనం చూస్తాం. వారి యొక్క దైనందిన జీవితంలో, వారి యొక్క సంఘ జీవితంలో, వారు జీవించుతున్న ప్రాంతంలో పునరుద్ధరణ క్రీస్తు యొక్క మహిమను కళ్ళారా మేము చూస్తాం. దేవుడు తబితాను ముడతాడు, దేవుడు తబితాను లేపుతాడని వారు విశ్వసించారు. కాబట్టి భూస్థాపన ఏర్పాట్లు చేయలేదమ్మా, అంతిమ యాత్ర ఏర్పాట్లు చేయలే. పక్క గ్రామంలోనే లుద్దా అనే ప్రాంతంలోనే దైవజనుడైన పేతురు ఉన్నాడు. పేతురును దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. ఆ పేతురు కనుక ఇక్కడికి వస్తే ఈ తబిత లేస్తుంది, ఈ తబిత స్వస్థపరచబడుతుంది అని సంఘం విశ్వసించింది. కాబట్టి సంఘము పేతురుకి కబురు పంపించింది. కాబట్టి 2 వ్యక్తులను పేతురుని తీసుకుని రమ్మని పంపించింది. కాబట్టి పేతురు వచ్చే వరకు విశ్వాసంతో సంఘం కనిపెట్టుకుని ఉంది. కాబట్టి పేతురు వచ్చే వరకు విశ్వాసంతో సంఘం ప్రార్థిస్తూ ఎదురు చూసింది. కాబట్టి పేతురు వచ్చాడు. పేతురు వచ్చిన తర్వాత ఆ తబిత గురించి అక్కడ ఉన్న వారందరూ సాక్ష్యం ఇస్తున్నారంట. అయ్యా పేతురయ్యా, ఈ తబిత బ్రతుకున్నప్పుడు ఇగో ఈ వస్త్రాలను కుట్టింది, మేము వేసుకున్న బట్టలు ఈమెనే కుట్టింది. ఓ సత్క్రియలు చేసే గొప్ప శిష్యురాలు, ధర్మ కార్యాలు చేసే గొప్ప శిష్యురాలు, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్న శిష్యురాలు,
ఈ మా ప్రియ శిష్యురాలు చనిపోయిందని మేము తట్టుకోలేకపోతున్నాం. మీరు బాగు చేస్తారని విశ్వసిస్తున్నాం. మీరు ముడతారని విశ్వసిస్తున్నాం. మీ ద్వారా పునరుద్ధరణ క్రీస్తును ఈ బిడ్డను సజీవ స్థితిలోకి మరలా తీసుకుని వస్తాడని విశ్వసిస్తున్నాం. వాట్ ఎ ఫెయిత్! వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఆ విశ్వాసము ద్వారా పేతురు మోకాళ్ళకి ప్రార్థించి తబిత వైపు చూసి తబిత లెమ్మనగానే ఆమె లేచి నిలబడిందంట. ఓ దైవజనుడికి ప్రార్థించే సంఘం యొక్క సపోర్ట్ కావాలి. దైవ కార్యాలు జరగాలి అంటే, ఆశ్చర్య కార్యాలు జరగాలి అంటే, మీ ప్రాంతంలో పనిచేసే సేవకుడు బలంగా వాడబడాలి అంటే సంఘం యొక్క ప్రార్థనలు కావాలి. సంఘస్థుల యొక్క ప్రార్థనలు కావాలి. మీరెంతగా మీ ప్రాంతంలో పనిచేసే దైవజనుడి గురించి ప్రార్థిస్తూ ఉంటే అతడు అంతగా, అంత నీతిగా, అంత న్యాయంగా, అంత ధర్మంగా, అంత నిష్పక్షపాతంగా, అంతగా దేవుడికి మహిమను చేకూర్చే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గంభీరమైన కార్యాలు, స్వస్థత కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. మీ ప్రాంతంలో పనిచేసే కాపరికి మీ ప్రార్థనలు కావాలి అమ్మా. మీ ఆశీర్వాదాలు కావాలి. మీ దీవెనలు కావాలి. అందుకే మీ ప్రాంతంలో పనిచేసే కాపరిని ప్రేమించండి. ఆ కాపరి గురించి ప్రార్థించండి. పేతుర్ని ప్రేమించిన సంఘం, పేతుర్ని పిలిపించుకున్న సంఘం అద్భుత కార్యానికి, స్వస్థత కార్యానికి సాక్ష్యం ఇస్తున్న సంఘంగా మనం చూస్తున్నాం. ఈ చనిపోయిన తబిత, ఈ తబిత గురించి 2 మాటలు రాయబడ్డాయి. సత్క్రియలు చేసే స్త్రీ అంట, ధర్మ కార్యాలను చేసే స్త్రీ అంట. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఆశీర్వదించబడిన స్థానంలో ఉంటున్న మనము ఇంకా డబ్బు సంపాదించుకోవాలని ప్రాకులాడకుండా దేవుడు మనల్ని దీవించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆ పునరుద్ధరణైన క్రీస్తు మహిమ పొందే పరిచర్య చేసే వారిగా మనం ఉండాలి. సత్క్రియలు చేసేవారిగా, మంచి క్రియలు చేసేవారిగా, మంచి కార్యాలు చేసేవారిగా, ధర్మ కార్యాలు చేసేవారిగా, పేదలకు అన్నం పెట్టేవారిగా, పేదలకు సహాయం చేసేవారిగా, దిగంబరులకు బట్టలిచ్చేవారిగా, అన్నం లేని వారికి అన్నం ఇచ్చేవారిగా, చదువుకోలేని పేద విద్యార్థులకు ఫీజులు కట్టేవారిగా, హాస్పిటల్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ పొందుకోలేకపోతున్న పేద ప్రజలను నీకు ఆ స్తోమత ఉంటే ట్రీట్మెంట్ ఇప్పించేవారిగా దేవుడు మనం ఉండాలని ఆశపడుతున్నాడు. తబిత ధర్మ కార్యాలు చేస్తున్న స్త్రీ, తబిత సత్క్రియలను చేస్తున్న స్త్రీ. సంఘము కొనియాడుతుందమ్మా. నీ గురించి సంఘం కొనియాడాలి. నీ సాక్ష్యాన్ని సంఘము మెచ్చుకోవాలి. నువ్వు ఏ టైంలో ఏం మాట్లాడతావో సంఘం గమనిస్తుంది. నువ్వు ఎవరెవరికి ఏమేమి చెబుతున్నావో సంఘం గమనిస్తుంది. ఈ విషయాలను గుర్తెరిగి సంఘానికి ఆటంకకరమైన విషయాలు చెప్పే వారిగా మనం ఉండకుండా, సంఘాన్ని విభజించే వారిగా మనం ఉండకుండా, సంఘములో సత్క్రియలు చేసేవారిగా, సంఘములో ధర్మ కార్యాలు చేసేవారిగా, సంఘానికి పరిచర్య చేసేవారిగా, సంఘానికి సేవ చేసేవారిగా ఉంటే తబిత జీవితాన్ని పొడిగించిన దేవుడు మన జీవితాన్ని కూడా పొడిగించాలని ఆశపడుతున్నాడమ్మా. తబిత జీవితాన్ని పొడిగించిన దేవుడు నీ జీవితాన్ని కూడా పొడిగించాలని ఆశపడుతున్నాడు. పునరుద్ధరణైన క్రీస్తు ప్రభు ఏ రీతిగానైతే సంఘ కార్యక్రమాలలో ప్రత్యక్షమయ్యాడో, సంఘ ఆరాధనలో, సంఘ జీవితంలో ఆ పునరుద్ధరణ క్రీస్తును సంఘం గుర్తించి ఆ పునరుద్ధరణ బలము, శక్తి ద్వారా ప్రభునందు నిద్రించిన తబిత తిరిగి ఏ రీతిగా స్వస్థపరచబడిందో, ఏ రీతిగా లేపబడిందో, ఏ రీతిగా పునర్జీవం పొందుకుందో మనం వాక్యంలో చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, తబితలాగా సత్క్రియలు చేసేవారిగా, మంచి కార్యాలు చేసేవారిగా, ధర్మ కార్యాలు చేసేవారిగా మనం ఉండాలి అని పునరుద్ధరణ క్రీస్తు ఆశపడుతున్నాడు. ఆ రీతిగా మనం జీవిస్తూ ఉంటే పునరుద్ధరణ క్రీస్తు ఎప్పుడూ నీతోనే ఉంటాడమ్మా. నీ వెంటనే ఉంటాడు. నిన్ను ఆదరిస్తూనే ఉంటాడు. నిన్ను కాపాడుతూనే ఉంటాడు. నిన్ను బలపరుస్తూనే ఉంటాడు.
నీ ద్వారా గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు, గంభీరమైన కార్యాలు, భీకర కార్యాలు దేవుడు జరిగిస్తూనే ఉంటాడు. సంఘం పునరుత్థాన క్రీస్తును ఆరాధిస్తున్నప్పుడు, సంఘం పునరుత్థాన క్రీస్తు యొక్క లేఖనాల ప్రకారం జీవిస్తున్నప్పుడు, సంఘం పునరుత్థాన క్రీస్తు యొక్క బోధల ప్రకారం జీవిస్తున్నప్పుడు ఆ సంఘాన్ని ఆ పునరుత్థాన క్రీస్తు విడిచి వెళ్ళడు. దేవుని బిడ్డ, యొప్పే సంఘం ఈ విషయాన్ని రుచి చూస్తూ ఉంది, రుచి చూచింది. యొప్పే సంఘం సాక్ష్యం ఇస్తుంది. యొప్పే సంఘం ఈ యొక్క సమయంలో మనకు ఆదర్శంగా మిగులుతున్న విషయాన్ని మనం గమనించాలి. నీ ప్రాంతంలో పనిచేసే సంఘస్థులను ప్రేమించేవారుగా, మీ మధ్యలో ఉంటున్న తోటి వారిని ప్రేమించేవారిగా, మీ మధ్యలో పనిచేయడానికి వచ్చిన కాపర్లను ఇబ్బంది పెట్టేవారిగా, విమర్శించేవారిగా, ఎత్తి చూపేవారిగా ఉండకుండా అనుకువగా లోబడి ప్రార్థించి ఆశీర్వదించేవారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. సువార్త భాగంలో మనం చూసినట్లయితే పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము మొదటి 14 వచనాలు మనం చదువుకున్నాం. ఈ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే, యేసు క్రీస్తు ప్రభుల వారు శిష్యులకు వారు పనిచేసే ప్రాంతాలలో ప్రత్యక్షమైనట్టుగా, దర్శించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం చూద్దాం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తనకు ప్రత్యక్షపరచుకొనిన విధమేమనగా, యేసు క్రీస్తు ప్రభుల వారు 3వ పర్యాయం శిష్యవృత్తానికి ప్రత్యక్షమైన సందర్భాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ 3వ సందర్భంలో 2 సందర్భాలలో పునరుత్థాన క్రీస్తు శిష్యులను దర్శించి బలోపేతం చేసి, బలపరిచి, రూపాంతరపరిచి, వారికి సమాధానం ఇచ్చి, నేను మీకు తోడుగా ఉంటానని మాట్లాడినా కానీ వారిలో కలిగిన భయము ఇంకా పోలేదు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, సమాజ మందిరపు పెద్దలు, రోమా అధికారులు వీరిని వెంటాడుతూనే ఉన్నారు. వీరెక్కడున్నారా అని వెతుకుతూనే ఉన్నారు. వీరిని కూడా చంపేయాలని భయభీతులోకి గురి చేస్తున్న సందర్భాలను మనము గమనించాలి. ఆది సంఘంలో ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సమాజ మందిరపు పెద్దలు, ప్రధాన యాజకులు, రోమా అధిపతులు, రోమా పరిపాలకులు వారి యొక్క విశ్వరూపాన్ని చూపించారు. క్రీస్తును నమ్ముకున్న వారిని భయంకరమైన పరిస్థితులకు లోను చేస్తూ, వారిని చంపేస్తూ, రకరకాలుగా చిత్రహింసలు చేస్తున్న విషయాన్ని బట్టి ఈ శిష్యులు ఈ రిస్క్ మనం తీసుకోలేము, ఈ ప్రాణ త్యాగం మనం చేయలేమేమో అని పేతురు భావించి పేతురు శిష్యులతో చెప్తూ ఉంటున్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తూ ఉన్నాను. ఈ ప్రభు మార్గంలో ప్రయాణించడం నాకు సాధ్యం కాదేమో. నేను ఇదివరకే బొంకాను, 3 సార్లు బొంకాను. ప్రభు కోసం నా ప్రాణం పెట్టలేకపోయాను. కాబట్టి పరిశుద్ధ పరిచర్యలో ముందుకు సాగిపోలేనేమో అని పేతురు భావించి నేను చేపలు పట్టడానికి వెళ్తూ ఉన్నానని తన తోటి శిష్యులతో తెలియజేసినప్పుడు వారు కూడా మేము వస్తామని ఒక 6 పేతురుతో కలిసి 7 తిబెరియా సముద్రానికి చేపలు పట్టడానికి వెళ్ళారంట. వారు ఎవరు అంటే సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరి వాడగు నాథానేలును, జెబెదయి కుమారులు అంటే యోహాను, యాకోబు. ఆయన శిష్యులో మరి 2 కూడా ఉండిరి. మొత్తం 7 ఆ శిష్య బృందంలో నుంచి వేరై సముద్ర తీరానికి, తిబెరియా సముద్ర తీరానికి వెళ్ళిపోయారు చేపలు పట్టడానికి. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులరా, 3.5 సంవత్సరాలు వాక్యంలో తరబీదు చేసిన ఈ శిష్య బృందాన్ని వదులుకోవడము ఆ పునరుత్థాన క్రీస్తుకు ఇష్టం కాలేదు, ఆ త్రియేక దేవుడికి ఇష్టం కాలేదు. కాబట్టి మరొకసారి వారిని దర్శించి, వారిని బలపరిచి,
ఈ పరిశుద్ధ పరిచర్యకు సంసిద్ధం చేయాలని ఆలోచన చేసి ఆశపడి ఆ తిబెరియా సముద్ర తీరంలో ఉన్న శిష్య బృందం దగ్గరికి పునరుద్ధరణ క్రీస్తు ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు రాత్రంతా చేపలు పడుతూనే ఉన్నారంట. ఒక్క చేప కూడా వారికి పడలేదంట. సూర్యోదయం అవుతున్నప్పుడు, సన్ రైజ్ అవుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సముద్రము ఒడ్డు తీరాన నిలబడి శిష్యుల వైపు చూస్తూ ఉన్నాడంట. అయితే ఎవరో నిలబడ్డారు అని శిష్యులు అనుకుంటున్నారు కానీ ఆయనే యేసు అన్న విషయాన్ని వారు గుర్తుపట్టలేకపోయారంట. ఆ యేసు వారితో మాట్లాడుతూ ఉంటున్నారు. పిల్లలారా, భోజనములకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగాడంట. వారందరూ కూడా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పిన గనక వారు అలాగూ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయారు. యేసయ్య శిష్యులతో సంభాషణ ప్రారంభించాడు. అయ్యలారా, తినడానికి భోజనానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా అని ఆ శిష్యులను అడిగినప్పుడు ఆ శిష్యులు ఈ తెలియని వ్యక్తితో యేసయ్య అని గుర్తుపట్టలేదు కాబట్టి ఆ తెలియని వ్యక్తితో, అయ్యా, మా దగ్గర ఏమీ లేదు, రాత్రంతా చేపలు పడుతూనే ఉన్నాం కానీ ఒక్క చేప కూడా మాకు పడలేదని వారు ఆయనతో చెప్తూ ఉంటుండగా ఆయన అంటే ఆ యేసయ్య వారికి చెప్తూ ఉంటున్నాడు, మీ వల ఆ దోనె కుడివైపున వేయండి. ఆయన మాట విని ఆ దోనె కుడివైపున వేసినందున వారు లాగలేనన్ని చేపలు ఆ వలలో పడ్డాయంట. ఈ ఆశ్చర్య కార్యం జరిగిన విషయాన్ని బట్టి యేసును ప్రేమించిన శిష్యుడు అనగా యోహాను ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాడంట. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పైబట్ట వేసి సముద్రంలోకి దుమ్మికాడంట. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ పరిచర్య నుంచి దూరంగా వెళ్ళి సాధారణమైన జీవితం జీవించాలని ఈ శిష్యులు అనుకున్నారు. కానీ 3.5 సంవత్సరాలు సమస్తాన్ని విడిచిపెట్టి వారు ఆయనను వెంబడించిన సమయము వృధా కావద్దని, ఈ శిష్యుల ద్వారా జరిగే పరిశుద్ధ పరిచర్య ఇంకొద్ది దినాలలో ప్రారంభం కాబోతుంది కాబట్టి వీరిని ఈ భూలోకంలో త్రియేక దేవుడు గంభీరంగా వాడుకోబోతూ ఉంటున్నాడు. కాబట్టి ఆ పునరుద్ధరణ క్రీస్తు వీరిని విడిచిపెట్టడం ఇష్టపడలేదు. వారికి తిరిగి ప్రత్యక్షమయ్యాడంట. ఏదో రీతిగా వారు కష్టపడి ఆ వలను లాగుచు ఆ చిన్న దోణలో వచ్చారంట. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పుల మీద ఉంచబడిన చేపలను రొట్టెలు కనబడ్డాయంట. యేసయ్య తిరిగి వారితో మాట్లాడుతున్నాడు. మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోణె ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెనంట. చేపలు విస్తారంగా పడినా కానీ వల పిగలలేదంట, వల తెగిపోలేదంట. హల్లెలూయా! దేవుని ఆశ్చర్య కార్యాలు మనకు అర్థం కావు. దేవుని బిడ్డ, దేవుడు దీవిస్తే అవి ఆశ్చర్యమే, అద్భుతాలే, మహిమ కార్యాలే. ఈ కార్యాలను శిష్య బృందం రుచి చూస్తూ ఉన్నారు. 153 పెద్ద చేపలతో పట్టిన నింపబడిన వల పిగలేదంట. ఆ వలకు అంత సామర్థ్యం లేదు. కానీ దేవుడు ఆశీర్వదించినప్పుడు 153 పెద్ద చేపలతో ఆ వల నింపబడింది. కానీ ఆ వల పిగలలేదు. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఈ భాగంలో యేసయ్య వారిని ఇన్వైట్ చేస్తూ ఉంటున్నాడు, ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. రండి, రాత్రంతా మీరు అలసిపోయారు కదా, ఆహారం లేక అలసిపోయారు కదా,
రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభువు అని వారికి తెలిసినందున ఏ ఒక్క శిష్యుడు కూడా నీవు ఎవరు అని అడగడానికి ధైర్యము చేయలేదంట, అడగ తెగింపలేదంట. యేసు వచ్చి ఆ రొట్టె తీసుకొని వారికి పంచిపెట్టాడంట. అలాగే చేపలు కూడా. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, చేపలు పట్టాలని వెళ్ళిన ఈ శిష్య బృందం యొక్క చేపలు పట్టే పనిలో పునరుద్ధరణ క్రీస్తు ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తుంటున్నాం. పునరుద్ధరణ క్రీస్తు ప్రత్యక్షమయ్యాడని వారే సాక్షాత్తు కనుగొని విశ్వసించిన విషయాన్ని మనం చూస్తున్నాం. యేసయ్య వారిని వెంబడిస్తూనే ఉన్నాడు, పరిశుద్ధ పరిచర్యకు సిద్ధం చేస్తూనే ఉన్నాడు. భూమి తలకిందులయ్యే పరిచర్య ఈ అనామకం ద్వారా, ఈ విత్తలేని పామరుల ద్వారా, ఈ పేదవారి ద్వారా, ఈ బలహీనులైన వారి ద్వారా జరిగించడానికి దేవుడు వారిని విడనాడట్లేదు. దేవుడు ప్రేమించిన బిడ్డల్ని దేవుడు విడిచిపెట్టాడు. దేవుని బిడ్డ ఈ శిష్య బృందాన్ని విస్తారంగా ప్రేమించాడు. తన తల్లికి తన తోబుట్టుల కంటే ఎక్కువగా వీరిని ప్రేమించాడు. తనకు జన్మమిచ్చిన తల్లి కంటే, తన తోబుట్టుల కంటే ఈ శిష్య బృందాన్ని ఎక్కువగా ప్రేమించినట్టుగా లేఖన భాగాలలో మనం చూస్తున్నాం. ఎందుకు అంటే సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించారు. ఈ యొక్క డిస్టర్బెన్స్ కాలంలో, ఈ యొక్క వ్యతిరేక పరిస్థితుల్లో వారు దిగజారిపోయి సన్నగిల్లపడి వారి పాత వృత్తికే వెళ్ళాలి అంటే ఆ ప్రభువు వీరిని విడిచిపెట్టట్లేదు. ఎందుకంటే వీరిని ప్రేమించాడు, వీరిని సిద్ధపరిచాడు. ఓ పరిశుద్ధ పరిచర్య కోసం వీరిని సిద్ధపరిచాడు. వీరి ద్వారా జరగవలసిన పరిశుద్ధ పరిచర్య ఉంది. అందుకే దేవుడు వెంటాడాడు, దేవుడు మాటిగాశాడు, వీరిని వెంబడించాడు, వీరిని పట్టుకుంటూ ఉన్నాడు. మాటి మాటికి దేవుడు వీరిని ఎంపవర్ చేస్తూ ఉంటున్నాడు. మాటికి సమాధానం ఇస్తూ ఉన్నాడు. వరుణ భయభీతుల్లో నుంచి విడుదల పొందడానికి, ధైర్యాన్ని సంతరించుకోవడానికి, పరిశుద్ధ పరిచర్యకు నడుం కట్టుకోవడానికి, నడుం బిగించి అడుగులు ముందుకు వేయడానికి వీరిని సిద్ధపరుస్తున్నట్టుగా, వీరిని మాటికి దర్శిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన వీరిని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి, వీరే యోగ్యులు అని ఆ దేవుడు అనుకున్నాడు కాబట్టి, వీరి ద్వారానే సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలి అని నిశ్చయించుకున్నాడు కాబట్టి, వీరి ద్వారానే సర్వ మానవాళిని రక్షణలోకి నడిపించాలని సిద్ధపడ్డాడు కాబట్టి, ఆ పునరుద్ధరణ క్రీస్తు వారికి దర్శనమిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దర్శించిన పునరుద్ధరణ క్రీస్తును వారు గుర్తుపట్టినట్టుగా మనం చూస్తున్నాం. గుర్తుపట్టిన వీరు తిరిగి విధేయత కలిగి జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తిరిగి యేసును వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. రూపాంతరపరచబడినట్టుగా మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ప్రభు ఇష్టపడే వారిగా మనం జీవించాలి. ఈ 7 పారిపోతున్నారమ్మా, కానీ ప్రభు వీరిని ఇష్టపడ్డాడు కాబట్టి వెంబడించి పట్టుకున్నాడు, పరిశుద్ధ పరిచర్యలో నడిపించాడు. భూమి తలకిందులయ్యే పరిచర్య వీరి ద్వారా జరిగించాడు. ఈ ఎన్నిక లేని వారి ద్వారా నువ్వు ఇష్టడుగా ఇష్టరాలుగా మారిపోతే ఆయన విడిచిపెట్టడమ్మా. నిన్ను విడిచి వెళ్ళడు, నీతోనే ఉంటాడు, నీతోనే జీవిస్తాడు, నీ మధ్యలోనే ఉంటాడు, నీ ఇంట్లో ఉంటాడు. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ప్రశ్నించుకోవాలి. దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నామో లేదో, దేవునికి ఇష్టడుగా, దేవునికి ఇష్టరాలుగా ఉన్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకో. నువ్వు దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా ఉంటే ఈ శిష్య బృందాన్ని 3 పర్యాయాలు దర్శించి ఇంకా అనేక పర్యాయాలు వారిని బలపరిచి వారితోనే ప్రయాణించిన పునరుద్ధరణ క్రీస్తు మనల్ని కూడా విడిచిపెట్టడు, మనతోనే ఉంటాడు, మనల్ని దర్శిస్తాడు, మనల్ని ప్రోత్సహిస్తాడు, వెన్ను తడుతూ ఉంటాడు, పడిపోయినా లేపుతూ ఉంటాడు. నీ ద్వారా, మన ద్వారా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, భీకర కార్యాలు, గంభీరమైన కార్యాలు, సంఘం సమాజము నోటి మీద వేలు వేసుకునే కార్యాలను దేవుడు జరిగిస్తూ ఉంటాడమ్మా. అది ఆయన అద్వితీయమైన కృప,
అది ఆయన అద్వితీయమైన శక్తి, అది ఆయన అద్వితీయమైన బలము. పునరుద్ధరణ క్రీస్తును నిత్యము వెంబడించే వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. చివరిగా దావీదు మహారాజు రచించిన కీర్తనలు 15వ సంకీర్తనలో మనం చూసినట్టయితే దావీదు ఓ క్వశ్చన్ వేసుకుంటున్నాడు. యెహోవా, నీ గుడారంలో, నీ మందిరములో, నీ ఇంట్లో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నిత్యము నివసింపదగిన వాడు ఎవడయ్యా? నీ ఇంట్లో, నీ మందిరములో, నీతో, నీ గుడారములో, నీ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఎవరికి ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి? ఎవరైతే నీతో ఉండడానికి, నీతో జీవించడానికి, సదాకాలం నీతో బ్రతకడానికి ఎలిజిబుల్ అవుతారని దావీదు ప్రశ్న వేస్తూ ఆయనే జవాబిస్తున్నాడు. ఎవరికి ఆ ఎలిజిబిలిటీ దక్కుతుందంటే, ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి, నంబర్ 1 యథార్థమైన జీవితం, యథార్థంగా జీవించాలి. ముందు ఒకటే, వెనకాల ఒకటే. ముందు ఒక మాట మాట్లాడి వెనకాల గోతులు దవ్వేది యథార్థమైన విషయం కాదు. అవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మార్చుకోమని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. దేవుని ఉగ్రతకు పాత్రలు కాకూడనట్లు మన జీవితాలను మార్చుకోవాలి. ఆయన చూస్తూనే ఉండడమా అవకాశాలను ఇస్తూ ఉంటాడు. ఒక్కసారి ఒత్తితే మనం పైకి లేవలేం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించువాడే నీతిగా జీవించాలి. యేసయ్య రక్తంలో కడగబడిన మనము, యేసయ్య మర్మ శరీరాలు పుచ్చుకునే మనము, యేసయ్య గుణగణాలు కలిగి ఈ లోకంలో, సంఘంలో, సమాజంలో జీవించాలి. నీతికి వారసులుగా బ్రతకాలి. నీతిగానే జీవించాలి. అన్యాయంగా, అక్రమంగా, నీచంగా, పాపముతో జీవించడానికి వీల్లేదు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. నిజం పలకాలి. అబద్ధాలు ఆడే గుణాలు చాలా మందికి ఉన్నాయి. అబద్ధాలు చాలా మోసం. అబద్ధాలు ఆడేవారిగా, తప్పించుకునే వారిగా, గొంతు కత్తి మీద పెట్టిన మన స్టాండ్ ఇదే అని చెప్పాలి. మీకు చెప్పాను కదా, మార్టిన్ లూథర్ని నీడ్ ఆఫ్ వర్మ్స్ అనే కౌన్సిల్లో నిలబెట్టి మార్టిన్ లూథర్ కి ఒక అవకాశం ఇస్తున్నారు. నువ్వు రాసిన థీసిస్, నువ్వు రాసిన బుక్స్ అన్నిటిని విరమించుకో, నేను విడిచిపెడతా. మార్టిన్ లూథర్ ఏమన్నాడంటే, ఇంత ఘోరమైన తప్పిదం చేసి నా దేవునికి విరోధిగా ఏ రీతిగా జీవిస్తాను? నేను జీవించలేను. హియర్ ఐ స్టాండ్, గాడ్ హెల్ప్ మీ. యేసయ్య కూడా కుయుక్తి ప్రదర్శిస్తే శిలువ మీద మరణించేవాడు కాదమ్మా. కానీ ఆయన ఈ లోక జ్ఞానాన్ని ప్రదర్శించలే, కుయుక్తి ప్రదర్శించలే. యేసయ్య నిస్వార్థంగా, వాక్యానుసారంగా, లేఖనాల ప్రకారం తండ్రి పంపించిన చిత్తాన్ని నెరవేర్చడానికే ప్రయత్నం చేశాడు. వాట్ మే కమ్ ఆర్ గో, ఏ ప్రతిఫలం వచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అది మరణమైనా, అది శిలువ మరణమైనా, అది ఘోరమైన అవమానకరమైన శిలువ మరణమైనా పొందడానికి సిద్ధంగా ఉన్నారు. డబుల్ స్టాండ్ యేసయ్య తీసుకోలేదు. యథార్థంగా ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఈ 3 గుణగణాలతో, ఈ 3 గుణగణాలు ఉన్నవాడు ఎట్లుంటాడంటే, అతడు నాలుకతో కొండములు ఆడడంట. ఇల్లు తిరిగి విషపూరితమైన మాటలు, సంఘానికి విద్రోహకరమైన మాటలు, సంఘాన్ని విభజించే మాటలు చెప్పేవాడిగా ఉండడంట. తన చెలికానికి కీడు ఎంత మాత్రమూ చేయడంట. తన పొరుగు వారికి, తన చెలికానికి, తనను నమ్ముకున్న వారికి, తన రక్త సంబంధులకు, తన స్నేహితులకు, తన సంఘం వారికి కీడు ఏమాత్రము తలపెట్టడంట. ఎవరు? ఆ 3 గుణగణాలు ఉన్నవాడు. యథార్థంగా ప్రవర్తించేవాడు, నీతిగా జీవించేవాడు, హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. ఇంకా ఎట్లుంటాడంట, తన పొరుగువాని మీద నింద
అసలే మోపడంట. పొరుగువాడి మీద నింద మోపడంట. అది ఏదైనా తన మీదనే వేసుకుంటాడంట, కానీ తానే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాడంట, కానీ తన పొరుగువాడి మీద మాత్రము నింద వేయడంట. నీవు చేయబట్టే ఇది జరిగింది అని ఇతరులను విమర్శించేవాడిగా ఉండడంట. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించుడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడంట. నీచుడు, అసహ్యుడంట. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఆత్మీయులతో స్నేహం చేయండి. దేవుని భయము భక్తి ఉన్న వారితో స్నేహం చేయండి. వాక్యానుసారంగా జీవించే వారితో స్నేహం చేయండి. చెడు తిరుగులు తిరిగే వారితో, చెడు జీవితం జీవించే వారితో, చీకటి జీవితాలు జీవించే వారితో, దేవుడంటే భయము లేని వారితో స్నేహం చేయకండి అమ్మా. మీ దేవుణ్ణి కాదని వారితో స్నేహం చేయకండి. వారికి భయపడకండి. మళ్ళా చెప్తున్నా, అపోస్తుడైన పౌలు ఏం చెప్పాడంటే, శరీరాన్ని చంపే వారికి భయపడకండి, కానీ శరీరాన్ని మరియు ఆత్మను చంపే ఆ దేవునికి భయపడి జీవించండి. మానవులకు కాదమ్మా, దేవునికి భయపడి జీవించండి. తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. తీర్పు తీరుస్తాడు. పరలోకానికి నరకానికి 2 గుంపులుగా చేస్తాడు. పాపుల గుంపులో నుంచి నీతిమంతులను వేర్పరిచినట్టు నీతిమంతులను పరలోకానికి, పాపులను నరకానికి పంపే దేవునికి భయపడి జీవించండి. యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించు. అతడు ప్రమాణం చేయగా మాట తప్పడంట. మాయ మాటలు చెప్పేవారికి, మాటలు చెప్పి పిడిగిస్తూ సాగిస్తూ నెరవేర్చకుండా ఉండేవారికి భయపడకండి. అలాంటి వారితో సంగత్యం చేయకండి. దైవ కార్యాలు, పరిశుద్ధమైన కార్యాలకే ప్రాముఖ్యత ఇచ్చేవారికి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవారికి, నా సొంత పనులు కూడా విడిచిపెట్టి దైవ కార్యాలను జరిగించాలని తపన కలిగిన వారికి, అలాంటి వారితో సంగత్యం చేయండి. తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇయ్యడంట. వడ్డీకి ఇచ్చేవారు దేవుని బిడ్డలు కాదు. దేవుని బిడ్డ యేసయ్య రక్తంలో కడగబడిన వాడు ఎవరైనా సరే వారి ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు. వడ్డీ వ్యాపారం నేరం. ఇట్స్ యాంటీ బిబ్లికల్, ఇట్స్ యాంటీ కాన్స్టిట్యూషనల్. వాక్యానికి వ్యతిరేకమైందే కాదు, చట్టానికి కూడా వ్యతిరేకమైంది. సెల్ఫ్ బ్యాంకింగ్, ఇంట్రెస్ట్ మేకింగ్ చట్ట వ్యతిరేకం. నీకు అంతగా ఇష్టం ఉంటే నీ యొక్క వడ్డీ వ్యాపారాన్ని నువ్వు చిట్టీలేసే విషయాన్ని రిజిస్టర్ చేయాలి, గవర్నమెంట్కు తెలియపరచాలి. గవర్నమెంట్కి తెలియపరచకుండా దొంగతనంగా చిట్టీలు నడపడం, వడ్డీల వ్యాపారం నడపడం వాక్యానికి వ్యతిరేకం. ఇది దైవ కార్యం కాదు. అవి దేవుని కార్యాలు కాదు. వాటి ద్వారా దుర్లాభం ఉందని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటాడు. ఇంకో చోట వాటి ద్వారా దుర్వ్యాపారం జరుగుతుందని ఇంకో చోట చెప్తుంటాడు. జాగ్రత్త దేవుని ప్రియ స్నేహితులారా, దేవుని దేవునికి ఇచ్చేవారిగా, కైసరికి ఇచ్చేవారిగా, ప్రభుత్వ పన్నులు కట్టేవారిగా, దశమ భాగం ఇచ్చేవారిగా మనం ఉండాలి. అంటే అవి చేయకుండా వడ్డీలు నడుపుతూ, ఇంట్రెస్ట్లకు నడుపుతూ, చిట్టీలు నడుపుతూ వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు జరిగిస్తూ ఉన్నాం. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. లంచాలు తీసుకుంటూ ఉంటాం, లంచాలు ఇస్తూ ఉంటాం పొలాన్ని సంపాదించుకోవడానికి. ఇతరుల నోరు కొట్టి, ఇతరుల కడుపు కొట్టి. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ప్రస్తుత కాలంలో మార్కులను కూడా సంపాదించుకుంటున్నారు డబ్బులు ఇచ్చి. సీట్లు కూడా సంపాదించుకుంటున్నారు డబ్బులు ఇచ్చి. వాడి నోరు వీడి నోరు కొట్టి. దేవుడు విడిచిపెడతాడా అమ్మా? దేవుడు విడిచిపెట్టాడు. ఇకనైనా మారాలి. కయ్యోను, నీ తమ్ముడు ఎక్కడా? నా తమ్ముడికి నేనేమైనా కావాలి వాడనా? నీ తమ్ముడి రక్తం భూమిలో నుంచి నాకు మొర పెడుతుంది. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, నువ్వు నోరు కొట్టిన వాడి కడుపు మంట, నువ్వు నోరు కొట్టిన వాడి మూలుగులు, నువ్వు నోరు కొట్టిన వాడి దుఃఖాన్ని అలకించే దేవుడమ్మా. ఆ దేవుడు మర్చిపోకు. దేవుడు ఉగ్రత మన మీదకి రాకముందే మనం మారాలి. పునరుద్ధరణ క్రీస్తు ఎప్పుడు మనకు ప్రత్యక్షమవుతూ ఉంటాడంటే, ఎప్పుడు మనతోనే ఉంటూ ఉంటాడంటే, దేవుని బిడ్డగా జీవించినప్పుడు, సత్క్రియలు ధర్మకార్యాలు చేసే వారిగా ఉన్నప్పుడు,
దేవునికి ఇష్టుడైన వాడిగా ఇష్టురాలిగా ఉన్నప్పుడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే, వాక్యానుసారంగా జీవించేవారే రూతులాగా వారు పునరుత్థాన క్రీస్తును వారి పనిచేసే ప్రాంతాలను, వారు జీవించే ప్రాంతాలను, వారు నివసించే ప్రాంతాలలో గుర్తిస్తూనే ఉంటారు. ప్రతినిత్యము ప్రతి క్షణం వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదమ్మా. ఆయన మీద ఆధారపడ్డప్పుడు, ఆయన రొమ్మున ఆనుకొని జీవించినప్పుడు, ఆయన కృప కోసం కనిపెట్టుకొని బ్రతుకుతున్నప్పుడు ఆయన మాట్లాడే దేవుడు, ఆయన ఓదార్చే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు, వారి పక్షాన వ్యాజ్యం ఆడే దేవుడు. హల్లెలూయా. అలాంటి గొప్ప కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు రాజా, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం. విత్తబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి 10 కాలాల పాటు వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడా, రూతులాగా తగ్గించుకొని వాక్యానుసారంగా నాయన అత్తను వెంబడించిన విధానాన్ని బట్టి నాయన నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు అని ఎలుగెత్తి చెప్పి నాయన ఎంతో పేదరికాన్ని అనుభవించి ఎంతో సహనంతో నీ కృప కోసము కనిపెట్టుకున్నప్పుడు రూతు వంశావళిలో నుంచి నీ ప్రియకుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించి ఆ తల్లి పేరు జీవగ్రంథంలో రాసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రమేసయ్యా. గొప్ప దేవుడా, నాన్న నీ వాక్యం ద్వారా విన్నాం. యొప్పే సంఘం విశ్వాసంలో ఏ రీతిగా ఎదుగుతుందో, ఒకరు మృతిపోయినా కానీ పాతి పెట్టడానికి నాయన వెనుకడుగు వేసి నీ అద్భుత కార్యాన్ని, నీ ఆశ్చర్య కార్యాన్ని, నీ స్వస్థత కార్యాన్ని చూడాలని దైవజనుని రప్పించుకొని ఆ స్వస్థత కార్యానికి సాక్షి బిడ్డలుగా జీవించడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రం. తప్పితాలాగా సత్క్రియలు చేసేవారిగా, ధర్మకార్యాలు చేసేవారిగా మా అందరినీ ఆయత్తపరచమని, నీ రక్తంతో కడిగి రూపాంతరపరచమని ప్రార్థన చేస్తున్నా. గొప్ప దేవుడా, శిష్యులాగా నీకిష్టమైన వారిగా, సదాకాలము నీకిష్టమైన వారిగా జీవించడానికి నీ కృప మాకు దయచేసి నాన్న. నీ గుడారంలో ఎవరు నివాసం ఉండగలుగుతారో, నీ పర్వతం మీద ఎవరు నివాసం ఉండగలుగుతారో, నీతో ఎవరు జీవించగలుగుతారో, నీవు ఎవరితో ఉంటావో దావీదు మహారాజు తెలియపరిచిన విషయాలను బట్టి స్తోత్రం. యథార్థంగా జీవించేవారిగా, నీతిని అనుసరించేవారిగా, హృదయపూర్వకంగా నిజము పలికే బిడ్డలుగా, అబద్ధాలు ఆడకుండా నాయన నీచులను అసహించుకుంటూ గొప్ప దేవుడా, నీ బిడ్డలతో సాంగత్యం చేసేవారిగా, నీ బిడ్డలతో సహవాసం చేసేవారిగా మా అందరినీ ఆయత్తపరచు నాయన. మేము జీవించే ప్రాంతంలో, మేము పనిచేసే ప్రాంతంలో, మేము నివసించే ప్రాంతంలో నిత్యము సదాకాలము పునరుత్థాన క్రీస్తును గుర్తించడానికి అతడు మా మధ్యలోనే ఉన్నాడు, అతడు మాతోనే ఉన్నాడు, అతడు మాతోనే జీవిస్తున్నాడని భయము భక్తి కలిగి మా జీవితాలను నియంత్రించుకొని వాక్యానుసారంగా నీకు విధేయత కలిగి పవిత్రతలో పరిశుద్ధతలో జీవించడానికి నీ కృప మా అందరికీ దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమెన్.